ఏ శోధన ఉంది ఈరోజు నీ ఇంట్లో? తమ్ముడా, ఏ శోధన చేత శోధించబడుతున్నావు? నీ జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి శోధన నాశనం కొరకు వచ్చింది కాదు. ఆ శోధన వాగ్దానం పొందటానికి రాజమార్గం. అది అర్థమైంది నేను చెప్పిన మాట. వాగ్దానం పొందటానికి అది రాజమార్గం. శోధన వాగ్దానానికి నిన్ను దగ్గరగా తీసుకుని వాగ్దానపు నెరవేర్పుకు నిన్ను దగ్గరగా తీసుకుని వెళ్తాదే కానీ దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి, నాకు వచ్చిన శోధనలు ఏంటి, కలవరపడాల్సిన పని లేదు. విన్నారా? రైట్. 17వ సంవత్సరంలో వాగ్దానం ఇచ్చాడు, 30వ సంవత్సరంలో రాజు అయ్యాడు. అదే ఐగుప్తు దేశానికి అధిపతి అయ్యాడు. సేమ్ దావీదు జీవితం కూడా అదే. విన్నారా? దావీదు చిన్న వయసులో సమూయేలు ప్రవక్త చేత నువ్వు రాజు అవుతావు అని అభిషేకించబడ్డాడు. విచిత్రం ఏంటో తెలుసా? అభిషేకించబడినప్పటి నుంచే కష్టాలు స్టార్ట్ అయ్యాయి. దేవుడు కలిచినప్పటి నుంచే యోసేపు జీవితంలో శ్రమలు ప్రారంభమయ్యాయి. ఆ శ్రమలు నాశనం చేయటానికి వచ్చేవి కాదు, నాశనం చేయటానికి వచ్చినవి కాదు, అతనిని పరీక్షించటానికి. తమ్ముళ్ళు, చెల్లిలో, అక్క, ప్రియన్న, వినారు ఈ మాట? విన్నారా? యోసేపు జీవితంలో, దావీదు జీవితంలో నంబర్ 1 వారి విశ్వాసానికి పరీక్ష కలిగింది. విన్నారా? వారి విశ్వాసానికి శోధన కలిగింది. ఆ శ్రమల మధ్యలో యోసేపు నల్లగొట్టబడ్డాడు. ఎలా? గోతిలో వేయబడ్డాడు, ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు, చెరసాల పాలైపోయాడు. అయినా విశ్వాసాన్ని కోల్పోలా. విన్నారా? విశ్వాస వీరుడుగా యోసేపు పరిగణించబడినట్లుగా హెబ్రీ గ్రంథంలో చూస్తాం. తమ్ముడు, శ్రమలు నీకు అనుమతించి నువ్వు విశ్వాసంలో నిలవబడతావో లేదో దేవుడు పరీక్షిస్తాడు.